నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు సింగరేణి స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోండి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన ఫినిక్స్ గ్రూప్స్ లో ఈడీ ముమ్మర సోదాలు చైర్మన్ ఎండీ నివాసాల్లోనూ తనిఖీలు అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల ఉక్కుపాదము బండ్లగూడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల కూల్చివేత డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల మంజూరీలో కీలక పాత్ర పోషించాం మండవల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బొంతు దుర్గారావు వెల్లడి జీఓఎంఎస్ నెంబర్ 76 అమలుతో సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణతో పట్టాల పంపిణీ చేస్తున్నామని 2020 వరకు సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. గోదావరి ఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన పట్టాలకు యాజమాన్యపు హక్కు లేదని ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడడంతో జూన్ 1 వరకు జీవో 76 పొడిగించారని అన్నారు. నియోజకవర్గంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనులను ప్రారంభమయ్యాయని తెలిపారు. మీడియా సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్ తో పాటు కార్పొరేటర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పడుతున్నటువంటి కష్టాన్ని చూసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన కేసీఆర్ గారికి యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారిని జీవిత కాలం కూడా గుర్తుండేటువంటి విధంగా ఈ యొక్క మెడికల్ కాలేజీను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ జీవితం ఈ సమాజం ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారికి అండగా ఉంటుంది. రామగుండం నియోజకవర్గం కేసీఆర్ గారికి మద్దతుగా ఉంటుంది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ రోజు నుండి మన రామగుండం నియోజకవర్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పనులు ప్రారంభమైనవి. మనము ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక 10-15 రోజులలో జరిగిపోతుంది. ఈరోజు మాత్రం పెద్దపల్లిలోనే ఈ యొక్క సేవలు రామగుండం నియోజకవర్గ పాలకుర్తి అంతర్గాం మరియు రామగుండం కార్పొరేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సేవలన్నింటినీ కూడా ఈరోజు నుండి ప్రారంభమైనవి. ఈరోజు నుండి మన సబ్ రిజిస్ట్రార్గా మంత్రి సబ్ రిజిస్ట్రార్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈరోజు నుండి మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కార్యాచరణ పనులు ప్రారంభమైనాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్న ఫినిక్స్ కంపెనీ చైర్మన్ చుక్కపల్లి సురేష్, మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లోని ఫినిక్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు ఫినిక్స్ గ్రూప్స్ పై కూడా తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో జూబ్లీహిల్స్లోని ఫినిక్స్ కంపెనీ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. ఫినిక్స్ గ్రూప్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటోమొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను నడుపుతోంది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. బండ్లగూడ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. ఈ బహుళ అంతస్తుల భవనాల యజమానులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని అధికారుల వాదన. బహుళ అంతస్తుల నిర్మాణం కూల్చివేత నేపథ్యంలో ఆ కాలనీలోకి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. దీంతో అధికారుల తీరుపై కాలనీవాసులు మండిపడుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ అధికారులతో యాజమానులు, కాలనీవాసులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. ఈ లేఅవుట్కు ఎలాంటి అనుమతులు లేవని, ఇలాంటి అక్రమ నిర్మాణాలు జిల్లాలో 300 వరకు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. बगैर नोटिस के घरात तोड़ रही जीएचएमसी, बगैर नोटिस के घरात तोड़ रही जीएचएमसी। మీద హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి టౌన్షిప్ మీద. యాక్చువల్ డిస్ప్యూట్ ఉంది ముందు నుంచి. ఇది మొత్తం టౌన్షిప్ మీద డిస్ప్యూట్ నడుస్తుంది. ఓనర్షిప్ డిస్ప్యూట్. టోటల్ ఎంత వస్తుంది? 44 acres ఇది మొత్తం. మొత్తం అన్నిటికి నోటీస్ ఇచ్చేసాం. స్టార్ట్ చేసినాం, డెమాలిష్ చేయడం స్టార్ట్ చేసాం. మొత్తం టౌన్షిప్ లో ఉన్న అన్ని బిల్డింగ్స్ అన్నిటికి నోటీస్ ఇచ్చాం మేము. అంటే ఇప్పుడు గతంలో కొన్ని పాతవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా డిమాలిష్ లేదు, మొత్తం అన్నిటికి నోటీస్ ఇచ్చేసాం, డెమాలిష్ స్టార్ట్ చేసాం ఇవాళ. సార్ కోర్టు నుంచి ఏమొచ్చింది, అన్ని డిమాలిష్ చేస్తాం సార్. డెమాలిషన్స్ అన్నిటికి నోటీస్ ఇచ్చి అన్నిటికి టేకప్ చేస్తున్నాం మేము. అంటే కొత్త నిర్మాణాలు మాత్రమే వచ్చి వేస్తున్నాం. అంటే స్టార్ట్ చేస్తాం ఇవాళ. చేస్తాం ఇవాళ నాలుగు బిల్డింగ్ స్టార్ట్ చేస్తాము, కంటిన్యూ చేస్తాం డెమాలిషన్స్ అనేవి. మీకు ఫోన్లు కూడా వస్తున్నాయి అంటారు. దేనికి మీద ఫోన్లు? లేదు 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 ఏం లేదు, మాకేం ఫోన్లు ఏం రాలేదు. లేదు లేదు ఇప్పుడు దాకా మాకు లేదు లేదు. మేము కంటిన్యూ చేస్తున్నాం 2 hours నుంచి. మాకు ఫోన్ కాల్స్ అయితే ఏమి రాలేదు. అన్నిటికీ నోటీస్ ఇచ్చారు. అందరికి నోటీస్ ఇచ్చాం మేము. నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. లేదు అన్ని నోటీస్ ఇస్తాం, మా దగ్గర నోటీసులు ఉన్నాయి, చూపిస్తాం కావాలంటే. ఇది ఒక్కటే ఉందా, ఇంకేమన్నా మిగతా కూడా మనం గుర్తించారు? ఏవి డిమాలిష్ ఒక వెంచరేనా లేకపోతే రాజేంద్ర? ఉన్నాయి, రాజేంద్ర ఉన్నాయి, డెమాలిష్ చేస్తూనే ఉన్నాం మేము, కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఒకటి చేస్తాం ఇక్కడ. ఇవన్నీ అనుమతులు లేనివి కదా? అని అనుమతులు లేవు దీనికి. డ్వాక్రా మహిళా సంఘాలకు అవసరమైన రుణాలను సమకూర్చడంలో ఏలూరు జిల్లా మండవల్లి ఇండియన్ బ్యాంకు శాఖ కీలక పాత్ర పోషించిందని మేనేజర్ బొంతు దుర్గారావు అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకు పరిధిలోని 310 గ్రూపులకు 23 కోట్ల రూపాయలు అతి తక్కువ వడ్డీ రాయితీతో ఏ విధమైన హామీ లేకుండా రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రోజే వైఎస్ఆర్ క్రాంతిపదం మండవల్లి మండల అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పి ఎడ్వర్డ్ తదితరులతో కలిసి బ్రాంచీలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు, సిసిఎం మాధవి, ఎన్ అమల, బుక్ క్లీపర్ బ్యాంక్ మిత్రులు, బ్రాంచ్ ఏబిఎం వెన్న పద్మకుమారి, ఫీల్డ్ ఆఫీసర్ టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ దినం పురస్కరించుకొని ఇంతవరకు మనం బిజినెస్ చక్కగా చేయడానికి మనం సహకారం తీసుకున్నాం. ఈ బ్యాంకింగ్ ద్వారా మనం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ మనం బ్యాంక్కి ఇప్పుడు కూడా మొండి బకాయిలు రాకుండా చూసుకుంటే బ్యాంక్ ద్వారా వాళ్ళ సేవలు ఇప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు చేస్తున్నాం. కాబట్టి మొండి బకాయిలు అనేవి ఇప్పుడు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మంగళగిరి బ్రాంచ్ మరి గత ఆర్థిక సంవత్సరంలో 23 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు రుణాలు అందించేయడం చాలా అభినందనీయం. 310 లోపులకి రుణాలు మంజూరంటే సుమారుగా 3200 కుటుంబాలు లబ్ధి పొందేది చెప్పచ్చు. చాలా చక్కటి అవకాశం మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మరి ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున మీ అందరికీ చిన్న విజ్ఞప్తి. ప్రతి సంవత్సరం మనకు గ్రామ పంచాయతీలలో 4 గ్రామ సభలు జరుగుతాయి. ఆ 4 గ్రామ సభలకు మన మహిళా గ్రూపుల సభ్యులందరినీ హాజరుపరిచి గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించడం ద్వారానే గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుంది. కనుక అందరూ సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ రెడ్ హిల్స్ డివిజన్ ఏసీ గార్డు ఆర్గనైజ్లో పేదలకు రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమ్మద్ ఆలీ హాజరయ్యారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మొరాజ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जाफर हुसैन मेराज साहब, मेरे बगल में बैठे से बंडी रमेश साहब, वासिफ साहब, और इस प्रोग्राम जो हेल्पिंग हैंड के जो प्रेसिडेंट सदर है अहमद अली साहब, सबसे पहले मैं अहमद अली साहब को मुबारकबाद देता हूँ, क्योंकि हर साल ये प्रोग्राम जो है यही नहीं बल्कि शहर हैदराबाद में कई मुबारक हाथों से जो है गरीबों को मदद करते जाते हैं। तो ये हम लोग देखें कि पहले जो है 18 से लेकर आज तक आज जो है अनाज बांट रहे, हम देखें कि बच्चों, गरीब बच्चों को और बीआरएस जनरल सेक्रेटरी बंडी रमेश साहब और सीनियर साहब वासिफ साहब, जकी साहब, रिजवान साहब, ऑनरेबल होम मिनिस्टर अहमद अली साहब और मेरे भाई प्रभाकर साहब, एमएलसी बंडी रमेश साहब और वासिफ साहब, और आज के इस प्रोग्राम के मेन जो हीरो है जनाब अहमद साहब और उनके साथ में रवि साहब। ये एचए हेल्पिंग हैंड फाउंडेशन 2018 से यहाँ पे चालू हुआ है। अल्लाह का करम है कि 2018 से मुझे अहमद साहब जरूर याद करके बुलाते हैं, क्योंकि अक्सर जब कभी भी गरीबों की मदद होती है तो उसमें मुझे भी एक हिस्सा रखते मेरे हाथों से डिस्ट्रीब्यूशन कराते हैं। प्रभाकर साहब के बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। मुकामी हरदिल अजीज एमएलए जाफर हुसैन साहब और मुकामी हरदिल अजीज एमएलसी, प्रोटोकॉल में तो एमएलसी साहब आगे होते हैं, मगर मेरे भाई है प्रभाकर साहब, हमारे बंडी रमेश साहब जो सिकंदराबाद कांस्टिट्यूंसी इंचार्ज, वासिफ भाई साहब, और सबसे अहम हमारे अहमद भाई साहब जो एमए हेल्पिंग फाउंडेशन के सदर है, और डॉक्टर साहब, रफ़ी साहब, और बहुत से हमारे भाइयों और मीडिया दोस्तों। यकीनन सबसे बड़ा इंसान जो वो होता है जो दूसरों के बारे में सोचता है। एक बार एक टीवी डिबेट चल रहा था। डिबेट में एक शख्स ने दूसरे शख्स से सवाल किया कि इंसान और जानवर में क्या फर्क है, बताइए। जवाब देने वाले क्या जवाब दिया सुनिए। इंसान वही होता है जो दूसरों के लिए जीता है।
బాపట్ల జిల్లా చీరాలలోని షణ్ముఖ జ్యువెలరీ మార్ట్ షాప్లో గత నెల 28న బంగారము వెండి వస్తువుల చోరీ జరిగిన సంఘటన కేసులో 5 నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ వి మల్లికార్జునరావు సిబ్బందిని జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కేసులో నిందితులు మహారాష్ట్రలోని పూణేకి చెందిన శేఖర్ హెమ్రాజ్ వాణి, జోష్నా సురాజ్ కచ్వి, అనిల్ దీపక్ జాదవ్, పూజా శ్రావణ్ పరమార్, రక్షారాజు బడేగేలను చీరాల పోలీసులు హైదరాబాద్లో పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుండి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు త్వరగా చేసి చోరీ సొత్తును రికవరీ చేసినందుకు ఫిర్యాదుదారుడు పెనుగొండ శ్రీనివాసు ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్పీకి అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ పి శ్రీకాంత్, చీరాల 1 టౌన్ ఇన్స్పెక్టర్ వి మల్లికార్జునరావు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శాసన మండలి సభ్యుడు జయమంగళ వెంకటరమణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారము రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఆయన వెంట పార్టీ నాయకుడు సయ్యప్పరాజు, గుర్రాజు తదితరులు ఉన్నారు. నాకు అవకాశం కల్పించాలని మొక్కుకుంటే ఆపదలు మొక్కువాడు ఆ వెంకటరమణ ఏడుకొండల వాడు మనకు సంబంధించిన ఆయన ఇప్పుడు చిన్న తిరుపతి దేవుడు మహానుభావుడు వెంకటేశ్వర స్వామి మొక్కుకున్నందుకు అందరి కోరికలు తీరుస్తాడు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలు ఎక్కువ పడకుండా చూసుకోవాలని, సకాలంలో చెల్లించాలని హనుమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఇట్యాల హరికృష్ణ విజ్ఞప్తి చేశారు. సంఘం సాధారణ సమావేశానికి రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లాల లలిత యాదవ్, కార్పొరేటర్ జున్ను శిబారాణి అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి నోడల్ ఆఫీసర్ రాజేందర్, ఫ్యాకల్టీ ప్రొఫెసర్ శ్యామ్ కుమార్, పాలక వర్గం వైస్ చైర్మన్, డైరెక్టర్లు నేరెల రాజు, లింగం, కోటస్వామి, దాసు, శ్రీనివాస్, పులాస విజయ్తో పాటు సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ రాజన్న గారు మరియు సామ్రాజ్ గారు సన్మానించారు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఐసీఎం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేసిన మేనేజ్మెంట్ మన యొక్క కోఆపరేటివ్ సొసైటీలకు ఎలాంటి గోదాములు ఎలా వాడకం ఎలా ఉంటుందో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. కిరాయి సంవత్సరం వాళ్ళు మన దగ్గర అడ్వాన్స్ పెట్టిండ్రు. ఒక షార్టర్ కిరాయి కట్టట్లేదు వాళ్ళు. అది ఈ నెక్స్ట్ మంత్ లో కాల్ చేయించేస్తాం. ఖాళీ వాళ్ళు వాడుకోలేదు. 1 year ఇది 1 year లో ఒకటి అడ్వాన్స్ క్యాన్సిల్ చేసేస్తాం. అడ్వాన్స్ లో కొట్టుపడేసాం. 6,000 ఒక మంత్ దా ఇయర్ దా. ఈ కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకార సంఘం ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అంటే ఒకటి పాలకవర్గం, ఇంకొకటి సభ్యులు. ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్య పాత్ర పోషిస్తారు? ముఖ్య పాత్ర పోషించాల్సింది ఎవరు? మీరే చెప్పాలి. ఎవరండి? కావాలన్నా కూడా మా నుండి తప్పక జరిగేటివి ఏదైనా కూడా మా నుండి మనం చేస్తామని మాట ఇస్తున్నాము. మరి అన్నగారు చెప్పినట్టు రైతు వేదిక దగ్గర మరి కట్టబోయే సొసైటీ గోదాం వాటికి కూడా మరి ప్లేస్ శుభ్రం చేయించడానికి కూడా మరి 3 రోజులు జేసీబీ అడిగారు అన్నయ్య గారు. నేను కూడా పంపిస్తాను తప్పకుండా. మరి అక్కడ కార్పల్లిలో ఉన్నటువంటి సొసైటీ దగ్గర
మహిళా భవన్ గురించి కూడా మరి అక్కడ పెట్రోల్ బంక్ మరి పెట్టడానికి బాగుంటుందని అన్నగారు అన్నారు. అదేవిధంగా ఈ విషయము మరి రమేష్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి దాని విషయం కూడా మరి ఆ విషయంలో కూడా మా సహకారం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. తర్వాత మేము గోదా నిర్మాణ దశది మీ యొక్క మా సహకార సంఘానికి ఆ భూమిని ఇప్పించే విధంగా మీ అందరి సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మన హనంకొండ జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ కోఆర్డినేటర్ శ్రీమతి గారిని మాట్లాడుతూ మరి ఈరోజు 3వ డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వస్తున్నటువంటి మరి పిఎస్సిసి చైర్మన్ ఇట్టా రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ జన్ను శ్రీవరామి గారికి, మరియు సొసైటీ ఆధ్వర్యంలో మరి సొసైటీ ఏం చేస్తూ ఉన్నది, సొసైటీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మరి సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి సొసైటీకి వచ్చినటువంటి ఆదాయాలు, మరి చేసినటువంటి ఖర్చుల గురించి వివరించడం జరిగింది. ఒకప్పుడు దేశాన్ని కాపాడిన గాంధీ కుటుంబాలను హేళన చేస్తూ కక్షపూరితంగా కేసుల్లో ఇరికించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చూస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ కాంగ్రెస్ మండల ఇన్ఛార్జ్ సాగర్ వెంకటస్వామి ఆరోపించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రతో పార్టీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను బీజేపీ జీర్ణించుకోకపోతుందని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జెల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాసు, ఆరుట్ల మహేష్ రెడ్డి, దీటి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కేసేసి ఇలా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి వెంటనే పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక విధంగా చూడండి, రాజకీయంగా ఎన్నో మాట్లాడతారు, ప్రతి వ్యక్తిని ఇలా కోర్టు ద్వారా చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గుర్తు ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రతిపక్షంగా మాట్లాడిన వ్యక్తులను ప్రతి ఒక్కరిని ఇలా కేసులు ఇరికించాలంటే 54 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర ఇలా భారతదేశం ఏరింది. అలా మేము కూడా ఆ విధంగా వేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటుంది అని కూడా ప్రజలు గమనించాలని కోరుచున్నాం. ఎందుకు అనంటే ఇలా భారతదేశాన్ని కాపాడిన ఒక మహోన్నత పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో విముక్తి అయిన రోజు మనకు ఎలాంటి ఆధారం లేకపోతే విదేశాల నుండి ముడిచెరుకులు తీసుకొచ్చి జవహర్ లాల్ నెహ్రూ గారు ఇలా భారతదేశ ప్రజలను కాపాడిన ఒక కుటుంబం అది. ఆ కుటుంబాన్ని ఏలన చేసే విధానం ఇలా భారతీయ జనతా పార్టీ కక్షపూరితంగా కట్టి ఇలా పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించడం అనేది చాలా పెద్ద తప్పుగా భావిస్తున్నాం. అలాగే చూస్తుంటే ఇలా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు మరి ఇతర నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి మరి రాహుల్ గాంధీ గారు వస్తే పార్లమెంట్కి వస్తే మన మీద ప్రజల కోసం ప్రజా సంక్షేమం అన్ని విషయాలు అడుగుతుంది కాబట్టి అతను పక్కకు పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈ విధంగా అనర్హుగా ప్రకటించారు. మరి ఇది చాలా దురుద్దేశంగా చేసినటువంటి వ్యవహారం, మూర్ఖత్వం, మొండి వైఖరి. దీన్ని మానుకోవాలని చెప్పి ఇవాళ ముక్త కంఠంతో దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి విపక్షాలు మొత్తం కూడా కోరుకుంటున్నాయి. ఒక ప్రశ్నించే గొంతును తొలగించడం చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇదొక ఈ భారత ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజుగా మేమందరం భారతదేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇది బ్రిటిష్ పాలనను మించిపోతూ ఉంది. ఇలా ఒకే పార్టీ ఒకే నాయకుడు ఉండాలనేటువంటి ఉద్దేశం. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత బంధు 2వ స్కీము నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయనున్నారని తెలంగాణ దళిత ఐక్య చేతన నిర్మల్ జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ తెలిపారు. మామాడ మండలము ఫర్మండల్ విలేజ్లో దళిత ఐక్య చేతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న దళిత సోదరులు ప్రతి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మా యొక్క దళిత ఐక్య చేతన సదస్సులు పెట్టడానికి వచ్చినాం. మరి ఇక్కడ మహిళా సోదరులు, మా అంబేద్కర్ సంఘ నాయకులందరూ ఇక్కడ పాల్గొన్నారు. మరి ఇదే విధంగా ఇది 2వసారి వచ్చిన ఇక్కడ దళితుల స్థితిగతులు చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం లేదు సరిగా. వీరికి ఏంటంటే దళిత బంధు 100% ఇక్కడ విలేజ్ అందరికీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నిరంతరమైన ప్రక్రియ కాబట్టి
అది 3 సంవత్సరాల లోపల దళిత బంధు కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి 14 ఏప్రిల్ రోజు అక్కడ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని 120 అడుగుల విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేపిస్తున్నాడు. కాబట్టి మరి అంత పెద్ద విగ్రహం భారతదేశంలో ఎక్కలేదు. ఆ యొక్క విగ్రహాన్ని ఆ రోజే ఈ దళిత బంధు కార్యక్రమాన్ని విడుదల చేయడం జరుగుతున్నది. దాదాపు మన నిర్మల్ నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు 1100 స్కీమ్ తెచ్చాడు. మరి 1100 అంటే ఊరుకు 5-6 ఖచ్చితంగా వస్తాయి. కంటిన్యూ ఉండాలంటే కంటిన్యూ నిరంతరమైన ప్రక్రియ పాటు 3 సంవత్సరాలు ఖచ్చితంగా అందరికి అందే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పాడు. మరి అదే విధంగా కొప్పులీశ్వర్ గారు మినిస్టర్ గారితో మరి ఇంకొక 300-400 ఎక్స్ట్రా తెప్పిస్తానని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ విలేజ్ లో దళితులు చాలా వీక్ ఉన్నారు కాబట్టి అందరికి అందే విధంగా మనం ప్రయత్నాలు చేద్దాం. మరి ఇలా సచివాలయానికి భారతదేశం ఎక్కడ పెట్టలేదు సచివాలయానికి ఇలా ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ యొక్క పేరు పెట్టి మన దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు. కాబట్టి ఆ రోజు 14 ఏప్రిల్ రోజు ప్రొద్దున ఇక్కడ జయంతి చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నివాళులు అర్పించి మళ్ళీ తర్వాత హైదరాబాద్లో పోయి ఖచ్చితంగా నివాళులు అర్పించి కృతజ్ఞత తెలిపేద్దాం కేసీఆర్ గారికి. మరి అదే విధంగా చూసినట్లయితే మొన్న ఏది మామిడికుంటలో 10,50,000 విగ్రహాన్ని సొంతంగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మన శాంక్షన్ ఇస్తానని చెప్పి అలా ఓనిగిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఐలాక్స్ లో జైపీలు చెప్తాం మన తరఫు నుంచి. మరి అదే విధంగా ఆ ప్రోగ్రామ్స్ కి అందరం అటెండ్ అయ్యాం. అది జల్దీ అతి త్వరలో ఫౌండేషన్ పడుతుంది. ఈస్ట్ గోదావరి నుంచి ఆ విగ్రహాన్ని తెప్పియడం జరుగుతున్నది. ఇలా అక్కడ కాకుండా చించోలు చెక్కలకి ఒక 10,50,000 విగ్రహం అక్కడ ఆయన ఓన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 6 కోట్ల భవనం ఇవాళ 5 కోట్లు మనం మంజూరు చేసిండు. అది కంప్లీట్ అయిపోయింది. దానికి ఇంకా కరెంటు బిరెంట్ ఇంకో పక్కకు డైనింగ్ హాల్ దానికోసం ₹1 కోటి శాంక్షన్ చేసిండు. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడ ఫంక్షన్లు చేసుకోవడానికి అన్ని చేసుకోవడానికి మన అన్ని విధాలు ఉంటాయి. కాబట్టి అతిపెద్ద భవనము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోండి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన. ఫినిక్స్ గ్రూప్స్ లో ఈడీ ముమ్మర సోదాలు. చైర్మన్ ఎండీ నివాసాల్లోనూ తనిఖీలు. అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల ఉక్కుపాదము. బండ్లగూడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల కూల్చివేత. డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల మంజూరీలో కీలక పాత్ర పోషించాం. మండవల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బొంతు దుర్గారావు వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.